permits. Authorities have intensified their crackdown across the town to prevent fire hazards and ensure public safety. The raids come as part of a broader effort to enforce safety regulations and curb illegal firecracker trade, especially in densely populated areas. Police have warned of strict action against violators and urged citizens to report suspicious activities. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ జావలి మేడం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన వంటోన్ పరిధిలోని చిత్తలూరు వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు 30,000 రూపాయల విలువ గల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 30,000 రూపాయల టపాకాయను స్వాధీనంలోకి తీసుకున్నాము. అతని మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ప్రాపర్టీని అంతా టపాకాయని మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి భద్రత దృష్ట్యా గోడను పంపించడం జరిగింది. ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు సంభవించేటువంటి ఈ టపాకాయల్ని ఎక్స్ప్లోజివ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రత దృష్ట్యా. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ జావలి మేడం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన వంటోన్ పరిధిలోని చిత్తలూరు వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు 30,000 రూపాయల విలువ గల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 30,000 రూపాయల టపాకాయను స్వాధీనంలోకి తీసుకున్నాము. అతని మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ప్రాపర్టీని అంతా టపాకాయని మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి భద్రత దృష్ట్యా గోడను పంపించడం జరిగింది. ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ రెవెన్యూ